హాయ్ అండి. ఈరోజు మనం స్వర్ణగిరి టెంపుల్ని చూసేద్దాం రండి. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, దీన్నే యాదాద్రి తిరుమల దేవస్థానం అని కూడా పిలుస్తారు. విష్ణు స్వరూపమైన వెంకటేశ్వరుడి రూపంలో ఇక్కడ స్వామివారు దర్శనం ఇస్తారు. ఈ వీడియోలో స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి మొత్తం చూసేద్దాం రండి. ఇది కార్ పార్కింగ్ ప్లేస్ అండి. ఇక్కడ కార్ పార్కింగ్ చేయాలంటే 50 రూపీస్ టోకెన్ తీసుకోవాలి. ఇక్కడ పార్కింగ్ చేసి మెల్లగా ఇటు నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలి. నడుచుకుంటూ వెళ్ళేప్పుడు ఎండ తగలకుండా ఇలా ఏర్పాట్లు చేశారు. టెంపుల్ దగ్గరకు వచ్చాక చెప్పుల స్టాండ్ ఉంది. ఇక్కడ మేము చెప్పులు పెట్టడానికి మా ఫ్యామిలీ మొత్తానికి కలిపి 50 రూపాయలు తీసుకుంది. పక్కనే టికెట్ కౌంటర్లు, మొబైల్ లాకర్లు ఉంటాయి. మొబైల్ లోపలికి తీసుకుపోనివారు కాబట్టి లాకర్లో పెట్టుకోవచ్చు. ఆడవాళ్ళు జుట్టు విరబోసుకొని మోడర్న్ డ్రెస్సులు వేసుకుని వస్తే లోపలికి రానివ్వట్లేదండి. మొబైల్ లోపలికి తీసుకుపోనవారు కాబట్టి దర్శనం చేసుకుని వచ్చాక మిగతా గుడి చూపిస్తాను. ఈరోజు ఎండ చాలా ఉంది, కానీ జనం కూడా చాలామంది వచ్చారు. తెల్ల గీతను చూశారు. దీని మీద నడిస్తే చల్లగా ఉంది, కానీ కాలు పక్కకు పెట్టామనుకోండి పాదాలు ఫ్రై అయిపోతున్నాయి. సిటీకి దూరంగా చాలా ప్రశాంతంగా ఉందండి ఈ గుడి. గుడి బయట కుడివైపున పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. పక్కనే ఈ చెట్టు కూడా ఉందండి. ఈ చెట్టుకి చాలా మంది ముడులు కట్టారు. పక్కనే గోశాల కూడా ఉంది. వీటికి తినడానికి మనం ఏదైనా దానం చేయాలంటే చేయొచ్చు. ఇక్కడ ఒక మేడం కూర్చుని ఉంది. దర్శనం అయిపోయాక వీటి కింద కూర్చుని చల్లగా ప్రసాదం తింటూ కబుర్లు చెప్పుకోవచ్చు. ఇక్కడ దీపారాధన చేశాక ఎదురుగా ఉన్న కొలంలో వెంకటేశ్వర స్వామిని చూడటానికి వెళ్తున్నారు.
పైకి కూడా వెళ్ళి చూడొచ్చు. 4 గోపురాల మధ్యలో నీటిలో స్వామివారు ఉన్నారు. మొత్తం అయిపోయాక కుడివైపుకి వెళ్తే భోజనాలు ఉంటాయి, తినేసి ఇంటికి వెళ్ళొచ్చు.